నేను చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి. పనిలో పని. నేను రాఘవేంద్ర గారి అసిస్టెంట్ డైరెక్టర్ని, క్లాప్ అసిస్టెంట్ని. సో అది చాలు, పర్లేదు, నాకు కొంచెం ఫ్యూచర్ బాగానే ఉంటుంది అంటానికి. సో ఆయన అందరికి ఒక డౌట్ సార్, ఆ డౌట్ మీరు ఈరోజు క్లారిఫై చేయాలి. మీరు షూట్ మధ్యలో లంచ్ బ్రేక్లో వెళ్ళినప్పుడు రెస్ట్ తీసుకుంటారు ఒక గంట సేపు డైరెక్టర్ గారు. అప్పుడు మీరు డ్రెస్ మార్చుకుంటారా మార్చుకోరా అని ఒక కన్ఫ్యూజన్ అందరికీ. అందరూ అనేవాళ్ళు ఇది పొద్దున్న డ్రెస్ కాదు, పొద్దున్న మడతలు ఉన్నాయి, ఇప్పుడు లేవు అంటారు. కొంతమంది ఏమో లేదు, ఆ బ్రేక్ టైంలో మీరు డ్రెస్ మార్చేసుకుంటారంటారు. అది నిజమా కాదా? లిప్స్టిక్ మార్క్ ఉంటే తర్వాత ఈ మధ్య మాట్లాడుతున్నానని నాని అందరూ మాట్లాడమంటున్నారు. అందులో నా కెపాసిటీ ఏం లేదు, సొమ్ము ఉంటేనే మాట్లాడతాను. ఇక్కడ సొమ్ము కనపట్లేదు. ఇందాక చెప్పావు కదా, సొమ్ము అంటే ఇట్లా ఉండదు. కనుక మాట్లాడిన తారక్ బాగా మాట్లాడాడు, మాట్లాడబోయే రాజమౌళి బాగా మాట్లాడతాడు. కనుక నేను మాట్లాడి ఉన్న ప్రోగ్రాం చెడగొట్టను. మీరు అద్దరిపెట్టి మాట్లాడారు ఆల్రెడీ. అయితే మీరు కానీ ఒక్క విషయం, మీరు ఇప్పుడే పైకి వస్తున్నారు. ఒక అశ్వనీదత్త లాంటి బ్యానరు, వైజయంతి బ్యానరు, వాళ్ళ కూతుళ్ళు దొరికారు కదా అని చెప్పేసి కొండలెక్కమంటే ఎక్కేసి అక్కడి నుంచి పల్టీలు కొట్టి, దీని ముందు ఏం చేయాలంటే వాళ్ళు ఏ సినిమాలు తీశారు. జగదేవ కిరీడు, అతిలోక సుందరి చూస్తుంటే అవును సార్. సార్ మీకు చెప్పేది సెట్లే సార్, అక్కడ మమ్మల్ని ఒరిజినల్ కొండలు ఎక్కిస్తారా? కాదు, 8th ఫ్లోర్లో హిమాలయాస్ని దింపాం. నువ్వు అది చూసి ఇలా వేయచ్చు కదా, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టని చెప్పుంటే 20 నిమిషాలు మా అందరు టైం వేస్ట్ అయ్యేది కదా కదా. కరెక్ట్ కదా. కనుక సార్ ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ యూనిట్. ఇంతకన్నా మాట్లాడలేను. మాట్లాడకండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మామూలుగా నాకు ఆల్రెడీ చాలామంది చెప్పారు, మీతో ఒక్కసారి పనిచేసిన ఏ యాక్టర్కైనా మీరు ఫేవరెట్ అయిపోతారంట ఆటోమేటిక్గా, అంత బాగా చూసుకుంటారని. మీకు ఇండస్ట్రీ మొత్తంలో కాంట్రాస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది మా డైరెక్టర్ నాగి. అతను కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి, మమ్మల్ని టార్చర్ చేస్తాడు. కంగ్రాట్స్ నాగి. అండ్ ఇప్పుడు సార్ మీరు సాంగ్ లాంచ్ చేయాలి, ఎలా చేస్తున్నారు? అంటే బిజినెస్ అనలిస్ట్గా మీరే ఏదైనా చెప్పాలి. రాఘవేంద్రరావు గారు మళ్ళీ సుబ్రహ్మణ్య సార్, మీకోసం కొంచెం డిఫరెంట్గా మీరు ఏదైనా డిఫరెంట్గా లాంచ్ చేస్తే బాగుంటుందని. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇది ఒకటేదో ఉంది నా చేతిలో, మరి ఇది కాకపోతే ఎవరి మీద మీరు కొడితే సాంగ్ లాంచ్ అవుద్ది అన్నది ఆలోచిస్తున్నాను సార్. అంటే యాంకరింగ్ అని అడిగారు బాబు. సార్ ఎక్కడంటే ఎక్కడ అసలు ఇప్పుడు మీ అందరూ తెలిసి మళ్ళీ ఎందుకు అడుగుతారు? కనపడాల్సింది కనపట్టలేదు, ఇంకా ఎక్కడేమంటావు అందుకని వదిలేసాయి నన్ను. ఆల్ ది బెస్ట్, క్లాపీ. ఓకే, సాంగ్ లాంచ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.